హాయ్ ఫ్రెండ్స్, ఎగ్తో ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈవినింగ్ టైంలో కొంచెం డిఫరెంట్గా ఎగ్తో ఎగ్ బాక్సెస్ తయారు చేసి చూడండి. మనకి ఈ రెసిపీ 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. అలాగే చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా బౌల్ తీసుకొని దానిపైన జల్లెడ పెట్టుకుని 1 కప్పు గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండికి బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న పిండిని 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. వేసుకున్న వెంటనే గరిటె పెట్టకుండా 1 నిమిషం పాటు ఆగిన తర్వాత గరిటె పెట్టి అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం, రుచికి తగిన సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని మరలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో 3 బ్రెడ్ పీసెస్ వేసుకొని బ్రెడ్ గ్రామ్స్లో తయారు చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత మరొక బౌల్ని తీసుకొని 1 ఎగ్ పగలగొట్టుకొని బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ మైదాపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చికెన్ పేస్ట్లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకొని చిన్న ముద్దల్లా తీసుకొని పొడిపిండి జల్లుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి. మీరు ఎంత పిండిని అయితే కలుపుకున్నారో అంత పిండిని చపాతీల్లో ఒత్తుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకున్న తర్వాత స్టవ్ మీద అట్ల రేకు పెట్టుకొని ఆయిల్ వేసుకోకుండా అటు ఇటు రోస్ట్ చేసుకుంటూ చపాతీలు కాల్చుకోవాలి. ఇలా అన్ని చపాతీలని రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చపాతీని తీసుకొని సైడ్స్ అన్నీ కట్ చేసుకొని స్క్వేర్ బాక్స్లో తయారు చేసుకోవాలి. ఇలా స్క్వేర్ బాక్స్లో తయారు చేసుకున్న సెంటర్ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇలా అన్ని చపాతీలని తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఇలా తయారు చేసుకున్న చపాతీ పీసులను ఒక్కొక్కటి తీసుకొని మనం మైదాపిండి పేస్ట్ని చుట్టూ రాసుకొని ఎగ్ స్టఫింగ్ని ఇందులో పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఎగ్ బాక్సెస్ని తయారు చేసుకోవాలి. ఇలా అన్ని బాక్సెస్ని తయారు చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ముందుగా బీట్ చేసి పెట్టుకుని ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకొని అలాగే పక్కనే బ్రెడ్ గ్రామ్స్లో కోట్ చేసుకొని పక్కనే పెట్టుకుని డీప్ ఫ్రై కడాయిలో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలాగే అన్ని బాక్సెస్ని తయారు చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కడాయిలో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలాగే అన్ని ఎగ్ బాక్సెస్ని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా ఎగ్ బాక్సెస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో. అలాగే మీ ఇంట్లో కూడా తయారు చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.